ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎస్టేట్ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాము. నా పేరు ఇంద్రసేన్. నేను గత జూన్ 15వ తారీఖు నుంచి సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న మన జిహెచ్ఎంసి ప్రాపర్టీస్ సంబంధించిన బాధ్యత మా ఈ ఎస్టేట్ వింగ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ జోన్లో మన జిహెచ్ఎంసి టోటల్ మన హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మన ఎస్టేట్స్ ప్రాపర్టీలు ఎక్కువ మన సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. తర్వాత ఖైరతాబాద్ జోన్లో, తర్వాత ఎల్బీనగర్ జోన్లో, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, శారనాథ్ జోన్లో ఉన్నాయి. ఎక్కువ మన జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ జిహెచ్ఎంసి ప్రాపర్టీస్ ఉంది మన సికింద్రాబాద్ జోన్లో. మా పై అధికారుల ఆదేశాల ప్రకారము ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్లో ఐదు సర్కిళ్ళు ఉన్నాయి. ముషిరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, మల్కాజ్గిరి. ఈ 5 సర్కిల్లో సికింద్రాబాద్ జోన్ కింద ఉంటాయి. ఇందులో ఈ సర్కిల్లో ఉన్న ప్రాపర్టీస్, జిహెచ్ఎంసి ప్రాపర్టీస్, ఎస్టేట్స్ సంబంధించిన వివరాలు మేము చూస్తుంటాం. ముఖ్యంగా మన జిహెచ్ఎంసి రూల్స్, స్టాండింగ్ కమిటీ రెగ్యులేషన్స్ ప్రకారం అంతకుముందు షాప్స్కి ఓపెన్ యాక్షన్ ద్వారా షాపులను మన లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. సరే, జిహెచ్ఎంసి ఎందుకు ఈ షాపులు ఇచ్చి ఎందుకు మెయింటైన్ చేసిందంటే తక్కువ రెంట్కి ఇచ్చి సోషల్ జస్టిస్, సామాజిక సమానత్వం. ఇప్పుడు బయట ఒక షాప్ మనం రెంట్ తీసుకోవాలంటే మంత్లీ లక్షలలో కిరాయి ఉంటుంది. ఇది సామాన్యులకు రెంట్కి ఇచ్చేసి, తక్కువకు రెంట్కి ఇచ్చి వాళ్ళను కూడా మన సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఈ ముఖ్య ఉద్దేశంతో తక్కువ రెంట్కి షాప్స్ని లబ్ధిదారులకు కేటాయించి వాళ్ళను కూడా సొసైటీలో మన పావర్టీ లైన్ కంటే పైకి తీసుకొచ్చేసి తద్వారా అది వాళ్ళ కుటుంబానికి, సొసైటీకి ఈక్వల్ సొసైటీ సాధించడంలో ఇది కూడా తోడ్పడుతుందనే ఉద్దేశంతో జిహెచ్ఎంసి తక్కువ రెంట్స్ తోటి వీటికి ఇవ్వడం జరుగుతుంది. మన జిహెచ్ఎంసి మన సికింద్రాబాద్ జోన్ పరిధిలో మోండా మార్కెట్, రాంగోపాల్పేట్ మార్కెట్, ఓల్డ్ జైల్ మార్కెట్, న్యూ బోయిగూడ మార్కెట్, ఎస్పీజీ చర్చ్ మార్కెట్, అమర్ మెడికల్ హాల్, అట్లనే సజ్జన్లాల్ స్ట్రీట్ మార్కెట్ అని ఇవి ఉన్నాయి. వీటిలలో ముఖ్యంగా ఏంటంటే 25 సంవత్సరాలు దాటినవి ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ మేము డిమాండ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నాం. మీరు ఈ షాప్కు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంత రెంట్ డ్యూస్ ఉంది, మీరు అది ఫస్ట్ కట్టండి అని వాళ్ళకు 7 నుంచి 14 రోజులు టైం ఇచ్చి డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం. మీరు ఫస్ట్ ఈ రెంట్ క్లియర్ చేయండి. ఫస్ట్ మొదటి దశగా ఆ పని చేస్తున్నాం. అది అయిన తర్వాత పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాక్షన్కి పోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ విధమైన డిమాండ్ నోటీసులు ఐడిహెచ్ కాలనీలో ఇచ్చినాం. తర్వాత మన సజ్జన్లాల్ స్ట్రీట్లో కూడా ఇచ్చినాం, డిమాండ్ నోటీసులు ఇచ్చాం. ఒక వారం రోజులు టైం ఇచ్చి వాళ్ళ ఉన్న రెంట్స్ డ్యూస్ క్లియర్ చేయమని ఇచ్చాం. దీని తర్వాత ఓపెన్ యాక్షన్కి వెళ్ళిపోతాం పై అధికారుల ఆదేశాలు. ఎన్ని నోటీసులు ఇచ్చారు సార్? ఎన్ని నోటీసులు ఇచ్చారు? అదే ఐడిహెచ్ కాలనీ ఉన్న 15 షాపులకు ఇచ్చినాం. సజ్జన్లాల్ స్ట్రీట్లో మార్కెట్లో ఉన్న 22 షాపులకు డిమాండ్ నోటీసులు ఇచ్చినాం ఆల్రెడీ. వాళ్ళకు 1 వీక్ టైం ఇచ్చినాం. వాళ్ళ ఒక్కొక్క విధంగా 1,80,000, 1,20,000 ఇట్లా రెంట్ కట్టాల్సింది డ్యూస్ ఉన్నాయి వాళ్ళు కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యాక్షన్కి పోతాము. అలాగే మిగతా మార్కెట్స్ కూడా, మిగతా షాప్స్ కూడా డిమాండ్ నోటీసులు ఇచ్చి ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ కట్టించుకొని తర్వాత యాక్షన్కి పోదామనేది ఉద్దేశంతో ఈ పని మేము ప్రస్తుతం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఓన్లీ మన ఏంటంటే వాళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు కానీ ఎవరు అమౌంట్ కట్టలేదు, ఆక్యుపై చేసుకోలేదు. మళ్ళీ ఒకసారి పై అధికారులకు ఈ విషయాన్ని మేము నోట్పూర్వకంగా తెలియజేసి మళ్ళీ ఒకసారి అక్కడ వేరే ఉద్దేశంతో అట్లా చేసినట్టు కనిపిస్తుంది. ఆ షాప్ చిన్న షాప్కు పెద్ద మొత్తంలో పాడారు, మళ్ళీ ఎవరు రాలేదు. అంటే వేరే వాళ్ళని ఆక్యుపై చేసుకునియకుండా
వీళ్ళు పాడి ఎక్కువ రేటుకు పాడి వాళ్ళు కూడా వచ్చి అందులో తీసుకోలేదు, ఆ అమౌంట్ కూడా కట్టలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా వీటికి మనం చట్టపరంగా యాక్షన్కి పోదామని అనుకుంటున్నాం. కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ను కూడా మేము క్లియర్ చేసేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ మేమే హ్యాండ్ ఓవర్ చేసుకొని మేమే మెయింటైన్ చేస్తున్నాం. పర్ డే ఎంత ఉంటుంది సార్ ఛార్జ్ అది బుక్ చేసుకోవాలనుకుంటే? అది 13,000. అది ఆన్లైన్ పేమెంట్, క్యాష్ కాదు. ఆన్లైన్లోనే మన ఒక పోర్టల్ ఉంటుంది జిహెచ్ఎంసీది. ఆ పోర్టల్కి ఎంటర్ కాగానే మీకు అవసరమైన డేట్ రోజు అది ఖాళీ ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని మీకు కావాల్సిన రోజు అది ఖాళీ ఉంటే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఎంత రేట్? అది ఆన్లైన్లో పేమెంట్ చేసి 28,200 ఉంటుంది. 28,000. ఈ 4 ఒకటే రేట్ సార్? ఏ రేట్ బట్టి అవుతుంది?